మొత్తానికి చూపించాడు. మనందరం దాని మీద డిబేట్లు రాజుల తరబడి చేసామే రాష్ట్ర విభజనకు సంబంధించి. అట్లాంటిది విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి రాబోయే మన భవిష్యత్ తరాలందరూ మన పిల్లలు పిల్లల 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 దాకా ఇక్కడే కదా సచ్చినట్టు బతకాలి కదా మనం. మన బతుకుకి కేంద్రమైనటువంటి మన రాజధాని గురించిన వివరాలు మనకి చెప్పబోతే అట్టక, అదే కదా మన మనకి జరిగిపోతే అట్టక మన వాళ్ళకి మన వాళ్ళకి ఏమని చెప్పుకుందాం. అప్పుడు ఏదో మా ఎదురుగుండానే జరిగిందిరా అమరావతి, ఏడుండేదో మాతో చెప్పకుండా చేశారా అని చెప్పుకుందామా వృద్ధాప్యంలోకి పోయాక? అసలు ఇది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ గా చెప్పాలి, పబ్లిక్ ఓపెన్ గా అవసరమైతే అన్ని చెప్పాలి. సమస్య. కానీ ఒకటిసారి ఈ బిల్లు ఓకే హడావుట్ చేస్తున్నారు, దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఏమైనా వస్తారా? ఇంకోటి కూడా ప్రచారం జరుగుతుంది, ఈ బిల్లు కనుక వచ్చేసి చట్టబద్ధత కలిపి మొత్తం అందరూ కోటీశ్వర్లు అయిపోతారు అని. అంటే బిల్లుకి దానికి చట్టబద్ధతకి దానికి ఏమైనా లింక్ ఉందా? పారిశ్రామికవేత్తకి ఏం సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. అంటే ఇక ఎప్పటికీ ఇవాళ కాకపోతే ఒక రోజులో డెవలప్ కాదు, 25 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, కానీ రాజధానిలో భూమి ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర భూమి ఉన్నటువంటి వాడు అప్పట్లో ఏముందిలే భూమి ఊరి చివరిని ఉందిలే అనుకున్నాడు. తర్వాత ఇవాళ అది 100 కోట్లు అవ్వలేదా? అట్లాగే ఇవాళ కాకపోతే 25 ఏళ్ళు పోయిన తర్వాత మన భూమికి వాల్యూ ఉంటుంది రాజధాని